మోటివేషన్ నిర్వచనాలు చూద్దాం. ఫస్ట్ మోటివేషన్. మూవీర్ అనే లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. మూవీర్ అంటే అర్థం ఏంటంటే కదలిక లేదా చలనం అని అర్థం. ఓకే, అవసరాల నుండి ఏర్పడిన ఏ అవసరాలు సంతృప్తి పరుచుకునే దిశగా వ్యక్తిని నడిపించే మానసిక శక్తినే ప్రేరణ అంటారు. నిర్వచనాలు అయితే, ప్రేరణ అనేది గమ్య నిర్దేశిక చర్య. గమ్యం కనిపించిందంటే దాన్ని ఎవరు చెప్పారంటే మేయర్ చెప్పారంట. గమ్య నిర్దేశక చర్య అని చెప్పింది ఎవరంటే మేయర్. నెక్స్ట్, అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని చెప్పింది ఎవరంటే అబ్రహాం మాస్లో. అవసరాల సిద్ధాంతం అంటే మనకు అబ్రహాం మాస్లో అని గుర్తు రావాలి. నెక్స్ట్, ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ. బెర్నాల్డ్. ఉత్తేజం వచ్చిందంటే అది బెర్నాల్డ్ అవుతుంది. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచే దృగ్విషయమే ప్రేరణ అని చెప్పింది బెర్నాల్డ్. ప్రేరణ అనేది అభ్యసనానికి మూలాధారం. అని చెప్పింది క్రూ అండ్ క్రూ. ఇక్కడ దేనికి మూలాధారం? అభ్యసనానికి మూలాధారం. నెక్స్ట్, అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారమైనది ప్రేరణ అని చెప్పింది వుడ్వర్త్. ప్రవర్తనలకు మూలాధారమైందని చెప్పింది వుడ్వర్త్. అభ్యసనానికి మూలాధారమైందని చెప్పింది క్రూ అండ్ క్రూ.